వెల్కమ్ టు సిటీ న్యూస్. ఈ వార్తను మీకు సమర్పిస్తున్నవారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. నా పేరు పావని. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం క్యాంపు కార్యాలయంలో జట్టి గురునాథరావును కలిసిన పలువురు నాయకులు ఈ నెల 13న సభను విజయవంతం చేయాలని పిలుపు. మహిళల అభివృద్ధికి సీఎం జగన్ చర్యలు తీసుకున్నారు. మహిళా దినోత్సవ వేడుకల్లో మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి స్పష్టం. కేంద్రంలో మరోసారి బీజేపీ, రాష్ట్రంలో మొదటిసారి బీజేపీ అనే నినాదంతో ముందుకు వెళ్తున్న బీజేపీ రాష్ట్ర నాయకురాలు శరణాల మాలతీ రాణి వెల్లడి. ఈ నెల 13వ తేదీన జంగారెడ్డిగూడెంలో జరగబోయే సభ చింతలపూడి, పోలవరం నియోజకవర్గాలలో వైఎస్ఆర్సీపీ గెలుపుకు నాంది కావాలని ఆ పార్టీ నాయకులు జట్టి గురునాథరావు సూచించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో క్యాంపు కార్యాలయంలో శనివారం జట్టి గురునాథరావును పలువురు నాయకులు మర్యాద పూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ చింతలపూడి కన్వీనర్ కంబం విజయరాజుతో కలిసి జట్టి గురునాథరావు మాట్లాడారు. ఈ నెల 13వ తేదీన కాంగ్రెస్ నాయకులు పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్సీపీలో చేరనున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించి దండమూడి కళ్యాణ మండపంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశామని అన్నారు. ఈ సభలో వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి పాల్గొంటారని తెలిపారు. మద్ది క్షేత్రం వద్ద ఆయనకు ఘన స్వాగతం పలికి దండమూడి కళ్యాణ మండపం వరకు ర్యాలీగా తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని అన్నారు. కావున ఈ కార్యక్రమంలో చింతలపూడి, పోలవరం నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ముప్పిడి వీరాంజనేయులు, మాజీ జెడ్పీటీసీ ముప్పిడి శ్రీనివాస్, వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు చిటికెల అచ్యుతరామయ్య, మండల అధ్యక్షులు వామిశెట్టి హరి, నాయకులు మేడవర్తి విద్యాసాగర్, బత్తిన చిన్న, ఓరుగంటి నాగేంద్ర, మొలగనేడి శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు జాయిన్ అయిన తర్వాత ఎక్కువ మంది జాయిన్ అవ్వడం కుదరదు కాబట్టి మిథున్ రెడ్డి గారు రేపు 11వ తారీఖు సాయంత్రం 4-5 జంగారెడ్డిగూడెం వచ్చి మిగిలిన నాయకుల్ని, కార్యకర్తలను జాయిన్ చేసుకుంటానని చెప్పడం జరిగింది. దానిపైన మన ఏర్పాట్లన్నీ కూడా చేసుకుంటున్నాం. ఎంతమంది వస్తారు, ఎంతమంది జనసేవకం చేయాలి, వాళ్ళకి ఏ ఏర్పాటు అనేది మనం చూసుకుంటున్నాం. ముఖ్యంగా మధ్య ఆంజనేయ గుడి దగ్గర నుంచి మనం రిసీవ్ చేసుకుని అక్కడి నుంచి దండమూడి కళ్యాణ దగ్గరికి తీసుకొచ్చి ఆ మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఆ మీటింగ్ లో కాంగ్రెస్ నాయకుల్ని, కార్యకర్తలను కూడా జాయిన్ చేసుకోవడం ద్వారా, అలాగే 2 నియోజకవర్గాల వైసీపీ నాయకులు ఏమనండి ఇప్పుడు జాయిన్ అవుతున్న కాంగ్రెస్ అందరూ కూడా భారీ ఎత్తున వచ్చి ఆ మీటింగ్ సక్సెస్ చేయడం ద్వారా ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేస్తుంది కాబట్టి నెక్స్ట్ ఇది 2 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు నెగ్గడానికి ఒక నాందిగా ఈ మీటింగ్ ఉండాలని, ఈ మీటింగ్ తోటే మన విజయ అవకాశాలు పూర్తిగా విజయం చెందినట్టు మనం భావించాలని ప్రతి కార్యకర్త, నాయకుడు కూడా గతంలో ఏమైనా విభేదాలున్నా జగన్మోహన్ రెడ్డి గారు నెగ్గితేనే ప్రతి ఒక్కరికి విలువ ఉండదు అనేది మీరు అందరూ కూడా గుర్తుంచుకోవాలి. ఈవేళ రకరకాలుగా ఏ పార్టీ అయినా సరే రకరకాలుగా కొంతలో అభిప్రాయ భేదం ఉండొచ్చు, కానీ నాయకుడు ముఖ్యమంత్రిగా ఉంటేనే ఇక్కడ మనందరికి కూడా గౌరవంగా ఉంటది. అందుకు ముఖ్యమంత్రి గారికి ఆయన గౌరవం ఏం మాత్రం తగ్గకుండా 2 నియోజకవర్గాల్లో, పోలవరం, చంద్రపూడి 2 నియోజకవర్గాల్లో కూడా వైసీపీ అభ్యర్థుల్ని, ఇటు విజయరాజు గారిని అలాగే తెల్లం రాజలక్ష్మి గారిని ఇద్దరిని మంచి వ్యాధితో నెగ్గించుకుంటేనే అటు వైసీపీకి మనకు కొత్తగా వచ్చిన కాంగ్రెస్ నాయకులు కూడా గౌరవం ఉంటది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దృష్టిలో ఉంచుకొని ఇది మన సొంత ఎలక్షన్ లా భావించి మరి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రికి చర్యలో కీలక పాత్ర వహించాలని చెప్పి మేమందరం మనవి చేస్తున్నాం. అలాగే ఎంపీగా మనకి మిత్రులు కారుమూరి నాగేశ్వరి అబ్బాయి కారుమూరి సునీల్ గారు కూడా పోటీ చేస్తున్నారు. మొత్తం 2 ఓట్లు కూడా చింతలపూడి అవనియండి, పోలవరం అవనియండి 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుపై వేసి ఇతర అభ్యర్థులు కూడా నెగ్గించుకోవాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మరి రేపు 13వ తారీఖున మన రీజనల్ కోఆర్డినేటర్ గారు మిథున్ రెడ్డి గారు రాబోతున్నారు మన పట్టణానికి. ఆ సందర్భంగా మనం ఏం చేయాలి, ఎలా వారిని స్వాగతించాలి? ఎందుకంటే కొద్ది రోజుల్లో ఎన్నికల రణభేరి మోగబోతుంది. బహుశా 3-4 రోజుల్లో కూడా అది కార్యక్రమం జరుగుతుంది. మన పట్టణంలో పెద్ద చేరికలు కాంగ్రెస్ పార్టీ నుంచి మనకి రాబోతున్నాయి. ఎందుకంటే మనందరికి నాయకుడు గురునాథం గారు వస్తున్న సందర్భంగా అంత పెద్ద మెగా ప్రోగ్రాం జరగబోతుంది కాబట్టి దానికి మిథున్ రెడ్డి గారు వస్తున్నారు కాబట్టి మనం అందరూ ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. ప్రతి ఒక్క కార్యకర్త ఆ కార్యక్రమానికి అటెండ్ అవ్వాలి. అటెండ్ అయ్యి మిథున్ రెడ్డి గారు ఇచ్చే సందేశం మనందరం విని ఎలక్షన్స్ ఎలా జయప్రదం చేయాలి అనే దాని మీద మనందరం మనసు పెట్టి ప్రతి ఒక్కరూ కొద్ది రోజుల్లో జరగబోయే ఎలక్షన్స్ కి సిద్ధమవ్వాలని. మహిళల అభివృద్ధికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకుంటున్నారని మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి స్పష్టం చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో వెప్ప ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవంను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు కరుటూరి రమాదేవి,
తెలగారపు జ్యోతి, నేట్రు సుబ్బలక్ష్మితో కలిసి చైర్పర్సన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డ్వాక్రా మహిళలతో కలిసి కేక్ ను కట్ చేశారు. మహిళలకు బహుమతులు అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మహిళల అభివృద్ధికి పాటుపడుతున్న జగన్మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిని చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిఎల్ఎఫ్ ప్రెసిడెంట్ కుమారి, మెప్మా టిఎంసి నాగమణి, సిఓలు రాధా, వాసు తదితరులు పాల్గొన్నారు. కుమార్ లక్ష్మి గారు కూడా మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకే పెద్ద గుర్తింపు ఇచ్చారు. ఈ రోజున మనం బయటకు వచ్చి తిరుగుతున్నామంటే మన జగన్మోహన్ రెడ్డి గారే. ఏ పథకమైనా సరే మనకి ఆడవాళ్ళకి వేశారు. అమ్మఒడి కానీ, చేయూత కానీ, మనకి ఇచ్చిన ఇల్లు కూడా మన పేరు మీద ఉంటున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు ఇంత గౌరవం ఇచ్చారంటే ఆయన మనం గెలిపించిన ముఖ్యమంత్రిని చేసుకుని కోరుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే మన మహిళలందరూ ఎన్నో శుభాకాంక్షలు. చాలా ఆనందంగా ఉంది. ఆడవాళ్ళు ఒకప్పుడైతే గడుపు చాటుకు నిలబడి ఎవరు వచ్చినా నిలబడే మాట్లాడాలి, నిలబడే ఉండాలి. ఆ సొసైటీ నుంచి ఈరోజు మనం కూర్చుని మాట్లాడే స్టేజ్కి ఎదిగాము అంటే చాలా డెవలప్మెంట్ సాధించామనే చెప్పాలి. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఆడవాళ్ళు అంటు తోముకునే స్టేజ్ నుంచి అంతరిక్షంలోకి వెళ్ళే స్టేజ్కి ఎదిగారు అని చెప్పచ్చు కూడా. మహిళలు ఎప్పుడు ఇంటికే పరిమితమై ఉండేవారు. మరి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మహిళలు ప్రతి ఒక్కరూ కూడా మగవారితో సమానంగా ఇంకా పై చేయి వేసి వాళ్ళకంటే ముందు స్థాయిలో నడుచుకుంటూ ఈ రోజున అన్ని రంగాల్లో కూడా ముందుకు వెళ్తున్నారు. మరి ఇంకా మంచి స్థాయికి ఎదిగి మహిళలు ఎప్పుడు కూడా ముందంజలో ఉండాలని కోరుకుంటూ ఈనాటి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. కేంద్రంలో మరోసారి బీజేపీ, రాష్ట్రంలో మొదటిసారి బీజేపీ అనే నినాదంతో తాము ముందుకు వెళ్తున్నామని బీజేపీ రాష్ట్ర నాయకురాలు శరణాల మాలతీరాణి తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని గోకుల తిరుమల పారిజాతగిరిపై వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామిని శనివారం ఆమె దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పొత్తులపై తమ పార్టీ అధిష్టానం తుది నిర్ణయానికి వచ్చిందని అన్నారు. అధిష్టానం ఆదేశాల మేరకు తాము పనిచేస్తున్నామని, నరేంద్ర మోడీ ప్రధానిగా అనేక పథకాలను ప్రవేశపెట్టడంతో పాటుగా దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న అయోధ్య రామాలయం నిర్మాణం కూడా పూర్తి చేశారని అన్నారు. పారిజాతగిరి వెంకన్న ఆశీస్సులతో ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనలు ఉన్న నాయకులు అధికారంలోకి రావాలని శరణాల మాలతీరాణి ఆకాంక్షించారు. పర్వదినం వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన రోజు. మేము అప్పటికప్పుడు అనుకుని ఈ రోజున పారిజాతగిరి వెంకటేశ్వర స్వామి దర్శనానికి రావడం జరిగింది. చాలా మంచి దర్శనం, చాలా ప్రశాంతమైన వాతావరణం. ఆ వెంకన్న స్వామి ఆశీస్సులతో ఈ రాష్ట్రానికి అంతా మంచి జరగాలని, రాబోయే ఎన్నికల్లో మంచి పరిపాలన, రామరాజ్యం ఇచ్చే వ్యక్తులు మరి నెగ్గాలనేది కూడా మేము కోరుకుంటున్నాము. మరి ఇప్పుడు పొత్తుల మీద చర్చలు జరుగుతున్నాయి. పొత్తులు కన్ఫామ్ అయినాయి. ఎన్ని సీట్లు అనేది పూర్తిగా అధిష్టానం నిర్ణయిస్తుంది. నిర్ణయం మేరకి పార్టీ కార్యకర్తలుగా, నాయకులు కానీ పూర్తి స్థాయిలో మేము కట్టుబడి ఉంటాము. రానున్న రోజుల్లో తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ ఎక్కడైతే కేటాయించిందో ఆ సీట్లలో మేము తప్పనిసరిగా బావుట ఎగరేస్తామనేది మేము ఖచ్చితమైన నిర్ణయంతో ఉన్నాం. ఎందుకంటే సంస్థాగతంగా చాలా బలోపేతమైంది ఈ మధ్యకాలంలో పార్టీ. గత 2019 నుంచి కూడా పూర్తి స్థాయిలో సంస్థాగతంగా బలోపేతం మీద పార్టీ దృష్టి పెట్టడం, కార్యకర్తలు కూడా ఉత్సాహంగా ఉండటం. మరి ఏలూరు ఎంపీ కానీ ఇప్పుడు మేము ముంగుటూరు సైతం ఎమ్మెల్యేకి అడుగుతున్నాము. ఇవన్నీ కూడా అయిపోతే భగవంతుని దయ వల్ల అంతా కూడా మంచి, రాబోయేదంతా కూడా మంచి టైంగానే మేము భావిస్తున్నాం. కేంద్రంలో మరొకసారి, ఆంధ్రాలో ఒకసారి అనే స్లోగన్తో మేము ముందుకెళ్ళటం జరుగుతుంది. కేంద్రంలో తప్పనిసరిగా మోడీ గారి ప్రభుత్వమే రావాలని సామాన్యుల దగ్గర నుంచి, పామరుల దగ్గర నుంచి పండితులంతా కోరుకునే పరిస్థితి. సుదీర్ఘంగా మరి అపరిష్కృతంగా ఉన్న అనేక అంశాలు
అది అయోధ్య రామాలయం కావచ్చు, మరి ఆర్టికల్ 370 కావచ్చు, మరి సైనికులకి రక్షణ విషయంలో కానీ, మరి అభివృద్ధిలో రోడ్లు శరవేగంతో వేయించిన విషయంలో కానీ, వికసిత భారత్లో ఎన్ని అంశాలు ప్రతి పల్లెకి కూడా చేరుతున్న విషయంలో కూడా మరి అనేక అంశాలు తెలిసిన పరిస్థితుల్లో కానీ ప్రజలు అందరూ కూడా మోడీ గారు మరలా రావాలనే కోరుకుంటున్నారు. ఇది భారతదేశానికి అవసరం. అలాగే మరొకటి ఆంధ్రప్రదేశ్లో కూడా ఒకసారి భారతీయ జనతా పార్టీని మేము ప్రజల్ని రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎందుకంటే డబుల్ ఇంజిన్ ప్రభుత్వం చాలా బాగుంటుంది. పొత్తులు అయినా సరే మాకు కేటాయించిన సీట్లలో మేము నెగ్గే పరిస్థితి ఉండాలనేది కూడా మేము కోరుకుంటున్నాము. ఈ రాష్ట్రంలో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని, పాలకులు కూడా మంచి ఆలోచనలు కలిగిన వ్యక్తులు పాలకులుగా రావాలని, ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇస్తుందో అన్ని సంక్షేమ పథకాలు కూడా మరి కేంద్ర స్థాయి నుంచి గ్రామీణ స్థాయిలో ప్రతి వ్యక్తికి కూడా అవి చేరాలని కూడా మేము ఆ వెంకన్న స్వామిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం. ఈ ఏడాది 10వ తరగతి విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించే దిశగా శిక్షణ ఇస్తున్నామని జంగారెడ్డిగూడెం మండల విద్యాశాఖ అధికారి బిరాములు తెలిపారు. జంగారెడ్డిగూడెంలోని మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ఏడాది మార్చి 18వ తేదీ నుంచి 30వ తేదీ వరకు 10వ తరగతి పరీక్షలు జరగనున్నాయని అన్నారు. ఈ పరీక్షలకు మండలంలో 1885 మంది విద్యార్థులు హాజరు కానున్నారని, వీరి కోసం 9 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని అన్నారు. అంతేకాకుండా ఈ పరీక్షా కేంద్రాలలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. కావున విద్యార్థులను వారి తల్లిదండ్రులు పరీక్షలకు మానసికంగా సిద్ధం చేయాలని సూచించారు. అంతేకాకుండా ఏ విద్యార్థి కూడా సప్లిమెంటరీ పరీక్ష రాయకుండా శిక్షణ ఇవ్వాలని ఉపాధ్యాయులకు తెలిపారు. పరీక్షలు మార్చి 18 నుంచి అట్లాగే 30 వరకు పరీక్షల నిర్వహణ జరుగుతూ ఉంది. అట్లాగే మరి ఈ విద్యా సంవత్సరంలో విద్యార్థులు మొత్తం అందరూ కలిపి 1885 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాబోతున్నారు. వాటికి సంబంధించి మరి పరీక్షా కేంద్రాలు మన మండలంలో 9 కేంద్రాలు గుర్తించడం జరిగింది. వాటికి సంబంధించిన అన్ని సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. అట్లాగే మరి వాటికి కావాల్సిన డ్యూయల్ డెస్క్లు, అట్లాగే వాటర్ సదుపాయం, అట్లాగే పిల్లలకి సౌకర్యం ఉండేటట్లుగా అన్ని మరి అందుబాటులో ఏర్పాటు చేయడం జరిగిందండి. అట్లాగే విద్యార్థులు కూడా మరి దానికి అనుగుణంగా చదివే రీతిగాను ఉదయం సాయంత్రం కూడా మరి ప్రైవేట్ తరగతులు కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి ఈ విద్యా సంవత్సరంలో మరింతగాను విద్యార్థులు 100% పాస్ అయ్యే రీతిగాను ప్రతి విద్యా సంవత్సరం నుంచి కూడా ప్రధానోపాధ్యాయులు చక్కటి ప్రణాళికతో ముందుకు నడుస్తూ ఉన్నారు. ఆ రీతిగాను ముందుకు నడిచేటప్పుడు వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు విద్యార్థులకి అట్లాగే వారి తల్లిదండ్రులకు కూడా మరి సలహాలు ఇవ్వడం జరిగింది. మరి తల్లిదండ్రులు ముఖ్యంగా ఈ ఎగ్జామినేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో పిల్లలకి ప్రత్యేకమైన ఆహార సదుపాయాలు కూడా కల్పించినట్లయితే మరి విద్యార్థులు మరింతగాను ఆరోగ్యంగా ఉండి చదువు పట్ల శ్రద్ధ కలిగి మరి పరీక్షలు రాసేటప్పుడు కూడా ఏ విధమైన మరి ఇబ్బంది పడకోకుండా గాను సక్రమంగా పరీక్ష రాయడానికి, అట్లాగే మరి రిజల్ట్ వచ్చే టైంకి నేను పాస్ అవ్వగలను దృఢ నిశ్చయంతో ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులకు మా విన్నపం ఏంటంటే మరి ప్రతి ఒక్క విద్యార్థిని కూడా మీరు యాక్టివ్గా పరీక్షలకి పంపించే రీతిగాను అన్ని రకాల ప్రోత్సాహాలు ఏర్పాటు చేయవలసిందిగా తెలియపరుచుకుంటున్నామండి. అట్లాగే మరి ప్రధానోపాధ్యాయులు, ప్రైవేట్ పాఠశాల ప్రిన్సిపాల్స్ కూడా మీ పాఠశాలలో చదువుతున్న పిల్లలకి అందరూ అటెండ్ అయ్యే రీతిగాను, అట్లాగే ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా పాస్ అవ్వడానికి మెలకువలు ఏ విధంగా అయితే ఉన్నాయో వాటన్నిటిని మరి మీరు సక్రమంగా తీసుకున్నట్లయితే మరి మండలంలో 100% పాస్ అయ్యి వెళ్ళడానికి మరి వినతిగాను ప్రతి ఒక్కరికి కూడా కృషి సంపూర్ణంగా ఉంటుందని మరి అందరినీ కోరుకుంటున్నాను. మరి దీనికి అందరికీ ప్రతి ఒక్కరు కూడా సహకరించి విద్యార్థుల్ని మరలా సప్లిమెంటరీ రాయకోకుండా ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యే రీతిగా మన వంతు ప్రయత్నం చేద్దామని తెలియపరుచుకుంటున్నాను. కొయ్యలగూడెం మండలం ఎర్రంపేట గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. జంగారెడ్డిగూడెం రాత్రి స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు జరిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు ముల్లపూడి చిన్నబాబాజీ, ఉపాధ్యక్షులు నారా సూరిబాబు, సెక్రటరీ గన్నమణి రామకృష్ణ, ట్రెజరర్లు నారా యేసు, మార్ని రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. నమస్తామ్రాయ చ రుణాయ చ నమశ్శంగాయ చ పశుపతయే చ నమ ఉగ్రాయ చ భేష్మభ్యస్తవో నమః నమః వ్యాధినేభ్యో విద్యంద్యభ్యశ్చ వో నమో నమో వన్యాయ చ కక్ష్యాయ చ నమస్రవాయ చ ప్రతిసర్వాయ చ నమ ఆశుషేనాయ చ చోచరదాయ చ నమ ధాపదిభ్యశ్చ వో నమో నమః సేనాభ్యసేనానిభ్యశ్చ వో నమో నమః క్షత్రభ్యో సంగ్రహేతృభ్యశ్చ వో నమో నమో సత్సభ్యో ప్రియాయ చ ప్రథమాయ నమః ఆదవేదాయ నమః శేషు ఆభురస్య నిరంగరిహే యదేహే ధర్మేష్ట
नमस्ते देवोदेनः तयास्मान् विश्वासस्वामयक्ष्मया परिपुरुष नमस्ते చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో బాలాజీ బిగ్ బజార్ ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా 8 కేజీల ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ కేవలం 26,999 రూపాయలు మాత్రమే. డబల్ డోర్ ఫ్రిడ్జ్ స్టాండ్ వాటర్ బాటిల్ 20,999 రూపాయలకే. సింగిల్ డోర్ ఫ్రిడ్జ్ స్టాండ్ వాటర్ బాటిల్ 12,999 రూపాయలకే. 6.5 కేజీస్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ ధర 12,999 రూపాయలకే. 55 ఇంచెస్ స్మార్ట్ టీవీ మరియు 5.1 హోమ్ థియేటర్ ధర 34,999 రూపాయలు మాత్రమే. 40 ఇంచెస్ స్మార్ట్ టీవీ మరియు 5.1 హోమ్ థియేటర్ 17,999 రూపాయలు మాత్రమే. 32 ఇంచెస్ స్మార్ట్ టీవీ మరియు 4.1 హోమ్ థియేటర్ ధర కేవలం 10,999 రూపాయలు మాత్రమే. ఇన్వర్టర్ ట్రాలీతో కలిపి 13,999 రూపాయలు మాత్రమే. 7 కేజీ వాషర్ మరియు 3 లీటర్ కుక్కర్ ధర 4,999 రూపాయలకే. అంతేకాకుండా మరెన్నో ఆకర్షణీయమైన ఆఫర్లు కలవు. ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్, 3 అంతస్తుల సొంత భవనం కలిగిన ఏకైక షోరూమ్ మన బాలాజీ బిగ్ బజార్. పాత బస్ స్టాండ్ దాటిన తర్వాత బాలాజీ స్ట్రీట్, కొవ్వూరు రోడ్, జంగారెడ్డిగూడెం. సెల్ 9246748697 7981052327. మీ ఆర్థిక అవసరాలలో ఆత్మీయ నేస్తం శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, సేవింగ్స్ బ్యాంక్ ఖాతాపై కనీసం 1 నెలకు 4%, 15 రోజుల నుండి 45 రోజుల వరకు వడ్డీ 4%, 46 రోజుల నుండి 90 రోజుల వరకు వడ్డీ 5%, 91 రోజుల నుండి 179 రోజుల వరకు వడ్డీ 6%, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు వడ్డీ 7%, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9%, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు వడ్డీ 10%, 3 సంవత్సరాల నుండి 6 సంవత్సరాల లోపు వడ్డీ 11%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీ మెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. వెల్కమ్ బ్యాక్. ఎన్నికల నిర్వహణలో రిటర్నింగ్ అధికారుల పాత్ర చాలా కీలకమని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ తెలిపారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు తదితరులకు ఏలూరులోని జిల్లా కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో శనివారం ఎన్నికల నిర్వహణకు సంబంధించి పలు అంశాలపై శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గానికి ఆర్ఓ, ఏఆర్ఓలను నియమించినట్టు తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో రిటర్నింగ్ అధికారి పాత్ర అత్యంత ప్రధానమైనదని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ లావణ్యవేణి, డిఆర్డీఏ ప్రాజెక్ట్ అధికారి డాక్టర్ ఆర్ విజయరాజు, సర్వశిక్ష అభియాన్ ఏపీపీ సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఎర్లీ నాకు తెలిసి ఒక 45 minutes 1 hour తిరిగి వచ్చేస్తారు. ఇన్ ద మీన్ వైల్ ఏ సబ్జెక్ట్ నామినేషన్స్ మీరు వెళ్తారా, నామినేషన్ చేయకండి. ఆర్ఓస్ ఉన్నప్పుడు నామినేషన్ చేయండి. ఆర్ఓస్ లేదు కాబట్టి ఎంసీసీ చేయించుకోండి. సోమశి గారు మీరు స్టేట్ ట్రైన్ అయ్యారు కదా, సో ఎంసీసీ ఎంపీడీఓస్ స్టాఫ్ గారు ఇద్దరు ఉన్నారు కాబట్టి ముందు ఎంసీసీ స్టార్ట్ చేసుకోండి. అది అయిన తర్వాత మీకు అక్కడ వీడియో కాన్ఫరెన్స్ అయిపోయి తిరిగి వచ్చాక నామినేషన్ స్టార్ట్ చేసుకోండి. సో షెడ్యూల్ అయితే ఇంకేం రాలేదండి. సో లెట్ us వెయిట్, ప్రాబబ్లీ 13-14 తర్వాత ఏదైనా ఉండవచ్చు నోటిఫికేషన్. ఆ లోపల మనం చేయాల్సినవన్నీ చేసుకోవాలి. జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరిపై వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది.
శనివారం స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో పాటుగా మాఘ పౌర్ణమి కావడంతో స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి విశిష్ట పూజలు జరిపారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు. స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం దాతల సహకారంతో భక్తులకు ఆలయ ప్రతినిధులు అన్న సమారాధన ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు రవికుమార్ ఆచార్యులు మాట్లాడుతూ గోకుల తిరుమల పారిజాతగిరిలో జరిగే ప్రత్యేక పూజలలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి మానికల రాంబాబు తదితరులు పాల్గొన్నారు. సహ కుటుంబానాం అసర్వాదమానస్య జయ కార్తిక నామధేయస్య సహ కుటుంబానాం సర్వశ్రీచ్చై సర్వమేవ తేనాప్నోతి సర్వం శ్రీమద్వేంకటేశ్వర స్వామినః. గోవిందా లక్ష్మీ వెంకటరమణ గోవిందా. గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈరోజు శనివారం సందర్భంగా స్వామివారికి విశేషంగా సుప్రభాత సేవతో పూజా కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది. అనంతరం స్వామివారి యొక్క నిత్య నివేదన జరిపి తర్వాత ఆలయానికి వచ్చేసిన భక్తులందరికీ కూడా సర్వదర్శనము మరియు హారతి అష్టోత్తర పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. మరియు దాతల సహకారంతో అన్నప్రసాద వితరణ కార్యక్రమం కూడా వైభవంగా నిర్వహించడం జరిగింది. మన ఆలయంలో ప్రతి మాసంలోనూ కూడా శ్రవణ నక్షత్రం రోజు స్వామివారి యొక్క జన్మ నక్షత్రము. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసునికి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ప్రతి మాసంలో కూడా నిర్వహిస్తాము. కాబట్టి అవకాశం ఉన్న భక్తులంతా కూడా ప్రతి మాసము స్వామివారి యొక్క జన్మ నక్షత్రమైన ఈ శ్రవణ నక్షత్రం రోజు జరిగే కళ్యాణ మహోత్సవంలో పాల్గొని శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని యొక్క దివ్య అనుగ్రహం పొందవలసిందిగా కోరుకుంటున్నాం. అంతేకాక స్వామివారి యొక్క వారోత్సవాల్లో భాగంగా ప్రతి మంగళవారం స్వామివారి యొక్క సన్నిధిలో అష్టదళ పాదమారాధన సేవ ప్రతి మంగళవారం ఉదయం 10 గంటలకు నిర్వహించడం జరుగుతుంది. ఈ అష్టదళ పాదమారాధనలో 108 బంగారు పుష్పములతో స్వామివారికి విశేష అష్టోత్తర నామ అర్చన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రత్యేకమైన అష్టదళ పాదమారాధన సేవలో ప్రతి మంగళవారం ఉదయం 10 గంటలకు జరిగే ఈ పూజా కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీ ప్రకటించిన సూపర్ 6 పథకాలకు ప్రజల్లో ఆదరణ లభిస్తుందని చింతలపూడి తెలుగుదేశం జనసేన కూటమి అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ తెలిపారు. చింతలపూడి పట్టణంలోని పలు ప్రాంతాలలో ఆయన ప్రచారం నిర్వహించారు. తొలుత ముత్యాలమ్మ తల్లి ఆలయం రామాలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ప్రచారాన్ని ప్రారంభించారు. వెల్లంపేట, గణేష్ కాలనీ, పాత చింతలపూడి తదితర ప్రాంతాలలో ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు జగ్గవరపు ముత్తారెడ్డి, వెంకటేశ్వరరావు, బోడా నాగభూషణం, రామారావు, శేషగిరిరావు, అప్పారావు, జనసేన నాయకులు విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. పథకాలు కొంతమందికి ఇచ్చి మరి మిగతా వాళ్ళని మోసం చేస్తున్నారు. అభివృద్ధి శూన్యం అయిపోయింది. అలాగే మరి తెలుగుదేశం జనసేన ఉమ్మడి పార్టీ మరి ఇచ్చిన సూపర్ 6 పథకాలు ప్రజల్లోకి బాగా వెళ్తున్నాయి. మంచి స్పందన లభిస్తూ ఉంది. మహిళలకు చాలా పెద్దపీట వేశారు. నిరుద్యోగులకి మరి ఉపాధి కల్పన, అలాగే నిరుద్యోగ వృత్తి 3000 రూపాయలు నెలకి. అలాగే ఇంట్లో ఉన్న ప్రతి ఆడపిల్ల 18 సంవత్సరాలు దాటిన అమ్మాయికి నెలకి 1500, సంవత్సరానికి 18,000. అలాగే మరి మహిళలకు ఉచితంగా బస్సు ఫ్రీ, మరి ఏడాదికి 3 సిలిండర్లు ఫ్రీ. మరి ఈ ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వం చూసినట్లయితే సిలిండర్ ధర మరి ఎంత పెరిగిపోయింది తెలుసు. నిత్యావసర సరుకులు ఎంతగా పెరిగిపోయి తెలుసు. మరి పథకాలు ఇచ్చి మరి ధరలు పెంచి తిరిగి మళ్ళీ ప్రభుత్వం డబ్బులు తీసుకొని మళ్ళీ వేస్తుంది. అది దానివల్ల మనకి అభివృద్ధి జరగదు. సంక్షేమం, అభివృద్ధి కూడా 2 కళ్ళు లాంటివి. అవి నారా చంద్రబాబు నాయుడు గారి వల్ల సాధ్యమవుతుంది. ఎలక్షన్స్ ఎప్పుడు వచ్చినా కూడా తెలుగుదేశం జనసేన ఉమ్మడి పార్టీ గెలుస్తుంది. మరి నన్ను ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఇక్కడికి పంపించినందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, అచ్చెన్నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మహిళలపై జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా ఉద్యమించాలని సిపిఐఎల్ఎం న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు కేవి రమణ పిలుపునిచ్చారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 1 నుంచి 15 వరకు జరపాలని ప్రగతిశీల మహిళా సంఘ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జంగారెడ్డిగూడెం ముత్తారాసిపేటలో సభ జరిగింది. ఈ సభను ఉద్దేశించి రమణ మాట్లాడుతూ స్త్రీలకు స్వేచ్ఛ కావాలన్నా, శ్రమ దోపిడీకి గురికాకుండా ఉండాలన్నా పోరాటమే ఏకైక మార్గమని అన్నారు. ఆ మార్గంలో మహిళలు పురుషులతో కలిసి పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వాసుబోయిన సాయమ్మ, వి దుర్గా, అక్కల అన్నపూర్ణ, రొయ్యల సీతామహాలక్ష్మి, రొయ్యల నాగమణి, అల్లే లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మొట్టమొదటిసారిగా మహిళలు ఈదులోకి ఎక్కారు. ఐక్యరాజ్య సమితి 2019 నుండి ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరపాలని పిలుపునిచ్చింది. దాంట్లో భాగంగా ఈ రోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. గృహహింస అనేది కుటుంబాల్లో సర్వసాధారణం అయిపోయింది. బయట పని చేస్తారు, ఇంటికి వచ్చి ఇంట్లో పని చేస్తారు, పిల్లలు శుభ్రం చేస్తారు. అన్ని పనులు చేసినప్పటికీ పురుషాధిక్య సమాజంలో మహిళల మీద ఎక్కువ భారం పడుతుంది. స్త్రీ పురుషులు సమాన హక్కులు లేకుండా, సమాన పనులు సమాన వేతనాలు లేకుండా, అదేవిధంగా పని ప్రదేశాల్లో మహిళల మీద వేధింపులు జరుగుతున్నాయి. ఇటువంటి అన్ని అరికట్టి స్త్రీ పురుషులు సమానమైనటువంటి సమాజానికి ఈ ప్రజలను తీసుకురావాలని చెప్పి మేము కోరుతున్నాం. హక్కుల రక్షణ కోసం ప్రతి మహిళ ఉద్యమించాలని రైతు కూలీ సంఘం నాయకులు తలారి ప్రకాష్ తెలిపారు. బుట్టాయిగూడెం మండలం తూర్పు రేగలగుంటలోని కామ్రేడ్ ధర్మన్న భవనంలో అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట సభను నిర్వహించారు. POW నాయకురాలు పూనం పార్వతి అధ్యక్షతన జరిగిన ఈ సభలో తలారి ప్రకాష్ మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం యొక్క ప్రాముఖ్యతను ప్రతి మహిళ తెలుసుకొని ఆ పోరాట స్ఫూర్తిని పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కలింపొడి సుందర్రావు, సముద్రాల బాలసుందరం, బోడా ఏస్పాదం, తెల్లం కృష్ణన్న తదితరులు పాల్గొన్నారు. వ్యతిరేకిస్తూ మహిళలు కూడా ముందంజలో ఉండాలని సుందరాన్ని చెప్పినట్టు జ్యోతిరాయ్ పూలే కానీ, సావిత్రిబాయి పూలే కానీ, అంతకంటే ముందున్న మహిళలు ఎంతోమంది ముందుకొచ్చి పోరాడారు. ఈనాడు మనందరికీ ఆదర్శంగా నిలబడ్డారు. మహిళా శ్రామిక దినోత్సవం ఈ సభకి ఇక్కడికి మీ అందరూ వచ్చినందుకు మీ అందరికీ ఎప్పుడు అభినందనలు తెలియజేస్తాం. ఏ పనైనా సరే ఆడ మగ సమానత్వం కోసం పోరాటం చేయాలని మహిళలు ఈదుల్లోకి వచ్చి రోడ్ల మీదకి వచ్చి మేము మగవానితో సమానం, మగవాడికి మాకు తేడా ఏంటి, మేము కష్టపడుతున్నాం, మేము ఫ్యాక్టరీల్లో ఒళ్ళొంచి మా చెమట చిందించి మా రక్తాన్ని చెమటగా మార్చి ఎన్నో హక్కులను సాధించుకొని పోరాడి ఎంతోమంది మహిళలు లాఠీ దెబ్బలు తిని జైలు జీవితాలు గడిపి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేసి అనేక త్యాగాలు చేసినటువంటి మహిళలు వాళ్ళు గర్జించినటువంటి రోజు ఈ రోజు. ఇది అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జంగారెడ్డిగూడెం క్యాంపు కార్యాలయంలో జట్టి గురునాథరావును కలిసిన పలువురు నాయకులు ఈ నెల 13న సభను విజయవంతం చేయాలని పిలుపు. మహిళల అభివృద్ధికి సీఎం జగన్ చర్యలు తీసుకున్నారు. మహిళా దినోత్సవ వేడుకల్లో మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి స్పష్టం. కేంద్రంలో మరోసారి బీజేపీ, రాష్ట్రంలో మొదటిసారి బీజేపీ అనే నినాదంతో ముందుకు వెళ్తున్న బీజేపీ రాష్ట్ర నాయకురాలు శరణాల మాలతీ రాణి వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.